వరలక్ష్మి గారు, ఇప్పుడు ఏదైతే రాజధాని ప్రస్తుతం 29 గ్రామాలతో కలిపిన రాజధాని భూ సమీకరణ కాకుండా ఫేజ్ 2 భూ సమీకరణ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన జారీ చేసే పరిస్థితుల్లో ఉందనేది వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫేజ్ 2 కింద భూ సమీకరణ చేయాలి అనుకుంటే ప్రభుత్వం చేయాల్సిన ముందస్తు కసరత్తు సరిగ్గా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వాస్తవానికి మీరు అమరావతి మహిళా రైతుగా గత 5 సంవత్సరాల్లో మీరు ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి దాష్టికాన్ని మీరు ఎదుర్కొని 24 కేసులు ఇప్పటికీ మీ మీద బనాయించి ఉన్నాయి. మీరు కోర్టుకు తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఫేజ్ 2 భూ సమీకరణ అనే దాన్ని ఇక్కడ రైతులు ఫేజ్ 1లో ఉన్న రైతుల మనోభావాలు ఏంటి, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అందరికీ నమస్కారం అండి. ఇవాళ అమరావతిలో ఉన్న రైతులకి ఇవాళ ఫేజ్ 2 మేము 40,000 ఎకరాలు తీసుకుంటున్నాము ఇవాళ భూ సమీకరణకు అనేపాటికి ఇవాళ 4 రోజుల నుంచి అమరావతిలో నిజానికి ఫేజ్ 1లో ఇచ్చిన రైతులు ఈ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అందరూ గగ్గోలు పెడుతున్నారండి. ఒక రకంగా కొంతమంది అయ్యో అది ఎట్లా తీసుకుంటారు, మంది ఏం అవ్వలేదు కదా 10 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉంది కానీ కొంతమంది ఏమో జరుగుద్దులే ఏదో ఒకటి పనులు ఇంకా కావాలంట వాళ్ళకి, ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది మరి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియా కావాలి వాళ్ళకి, అందుకని అటు పోతున్నారు తీసుకుంటారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎయిర్పోర్ట్ కావాలని తీసుకుంటున్నారని కొంతమంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారండి. కాకపోతే ఇందులో ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే 40,000 ఎకరాలు తీసుకుంటున్నాం అన్నారో ఇవాళ సిఆర్డీఏ మొత్తం చూస్తుంది మంత్రి నారాయణ గారు అని ఆయన ఒకసారి అన్న వచ్చి కమిషనర్ గారైనా వచ్చి సిఆర్డీఏ కమిషనర్ గారైనా రైతులతో మీరు అప్పుడు తీసుకునేటప్పుడు మా దగ్గర గ్రామ సభలు పెట్టి ఇవ్వకపోయినా బొజ్జగిచ్చి బతిమాలి మమ్మల్ని ఒప్పించి మెప్పించారు. ఈరోజు ఏమైంది, మీకు పక్కన తీసుకునేటప్పుడు రైతుల్లో ఒక ధైర్యం మీరు కల్పించాలి లేదా? ఇవాళ మేము 5 ఏళ్ళ నాడు ఇస్తే మా 15 to 19లో మీరు మళ్ళీ నేనే వస్తాను మీ ప్లాట్లు ఎక్కడే బాబు మీకు 10 ఏళ్ళు గ్యారంటీ మీకు వచ్చే 5 ఏళ్ళలో మీ ప్లాట్లు మీకు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు అందరికి హామీ ఇచ్చారు. మరి అవి చూస్తే ఆయన ఓడిపోయి కూర్చున్నారు, ప్రభుత్వం పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రైతుల్ని అసలు ఇక్కడ అమరావతి ఉండటానికి ఇల్లేదు, మీరు ఏడన్నా జావడని ఒక పూట పలకరిచ్చిన పాపాన బాలే వాళ్ళ రైతులు రాజధానికి ఉచితంగా మేమేం రూపాయి తీసుకోకుండా ఇస్తే 25 సెంటు మేము తీసుకోండి 75 సెంటు గవర్నమెంట్ కింద ఉంది నువ్వు ఎంతైనా చేయొచ్చు అంటే 25 సెంటుతో ఈ రైతులు కోట్లు కడుతున్నారు, ఓ మేడలు కట్టారు మిద్దెలు కట్టారు బాగుపడిపోతున్నారు, ఇది కమ్మ రాజధాని అన్నావు. మరి 75 సెంటు నీ కింద ఏముందో ఆయన ఏం బాగు చేయలేకపోయాడు, అసలు ఏమీ చేయలేకపోయాడు. 25 సెంటుతో రైతులు బాగుపడినప్పుడు 75 సెంట్లు ప్రభుత్వం బాగుపడాలి కదా, మరి అదెందుకు చేయలేదు ఆయన ఆ రోజు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇక్కడ ఇష్టమే లేదు పెట్టడము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు రాకపోతే ఇప్పుడు అమరావతి అనేది అసలు ప్రపంచ స్థాయిలో అన్న చంద్రబాబు గారు ఊహించినట్టు ఆ కాస్త ఆ స్థాయికి వచ్చేదేమో, కాస్త బాగా వెళ్ళిపోయేదేమో, అమరావతి ఎలుగులు జిలుగులు బాగా ఉండేయేమో. అది కాస్త పోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 5 ఏళ్ళు మాకు కౌలు పెంచారు, మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అయితే గడువు అయిపోయింది కనుక మళ్ళీ 5 ఏళ్ళు మీకు కౌలు ఇస్తానన్నారు. ఇప్పుడు కౌలుకి ఆశపడి చూడాలా, ప్లాట్లు మై బాగు చేయమని అడగాలి, అదే ఎంతవరకు అండి? కౌళ్ళు ఇస్తారు అది తర్వాత సంగతి, ప్లాట్లు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి మీరు ఇస్తానని ఒప్పుకున్న మాట ఆ రోజుల్లో మాకు సిఆర్డీఏ చట్టం ప్రకారం. అలాంటి ప్లాట్లు మళ్ళీ మీరు ఎన్నాళ్ళకి ఇస్తారు? ఇప్పుడు పక్క వాళ్ళు అంటున్నారు, కొంతమంది అంటున్నారు వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు కూడా పద్దాక మాతో కలిసి వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు మాతో కలిసి వాళ్ళు తిరిగేవాళ్ళు అండి, వాళ్ళు వచ్చేవాళ్ళు పక్క వాళ్ళు కూడా ఇప్పుడు భూమి తీసుకుంటున్న వాళ్ళు కొన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యి రైతులు కనుక మాకు సపోర్ట్గా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇవ్వము 10 ఏళ్ళ నుంచి మీ భూములు అట్లాగే పడి ఉండయి, ఏంటి పరిస్థితి మరి వాళ్ళ మేమందరం ఇస్తే మా పరిస్థితి ఏందంటున్నారు. 40,000 ఇస్తారు మీరు, అందులో మరి సగం భూములకి రోడ్లకి వాటికి పోతుంది, మళ్ళీ వాళ్ళకి రైతులు 25% వాళ్ళకి ఇవ్వాల్సిందే, మీరు 25% వాళ్ళకి రైతులకి 75% మీకు, అందులో పోద్ది. ఇంకా మిగిలేదు ఎంత అండి మీకు? దేనికైనా మీ మీకు ఇండస్ట్రియల్ ఏయైనా తీసుకొచ్చుకోవాలి, మరి ఎయిర్పోర్ట్ ఏదో పెద్దది పెట్టాలి, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఇవన్నీ తీసుకొచ్చుకోవాలని చెప్తున్నారు. చెప్పేటప్పుడు మీరెందుకు భరోసా ఇట్లా? ఇవాళ ఎవరైనా సరే చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి ఇచ్చాము అంటే ఆ రోజు నాయకుడిని నమ్మి ఇచ్చామండి, ఇవన్నీ ఆలోచించాల. ఎవరు రారు, మళ్ళీ బాబు గారే వస్తారు చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఎవరి కాళ్ళు ఆయన చేతిలో చక్కగా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చొచ్చారు. ఒక్క ఘర్షణ లేకుండా 29,000 మంది రైతులు ఆయనకి చక్కగా ఇచ్చారు ఆ రోజు, ఏమీ లేకుండా తీసుకోండి
తీసుకోండి అని చెప్పేసి అందరు పొలాలు ఇచ్చారు. మరి వాళ్ళు అదే పొలాలు ఇవ్వాలంటే ఈ గందరగోళం ఎందుకు అవుతుంది? అదొకటి ఆలోచించుకోవాలి. బాబు గారు అయినా సరే, మంత్రులైనా, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఇవ్వటం లేదు వాళ్ళు అన్నీ ఆలోచించుకోవాలి. గందరగోళం పడాల్సింది. ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకోవాలన్నప్పుడు ఒక పని చేయాలండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పూర్తిగా రాజకీయాల్లో లేడు, ఇక రాజకీయంగా సమాధి అయిపోయాడు, ఇక ఆయన రాజకీయాల్లోకి రాడు అని మీరు ప్రజలకు ఒక భరోసా కల్పించాలండి. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ ఇప్పటికి కూడా వాళ్ళు నోళ్ళు మూయటల్లా, ఇప్పటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాదే ప్రభుత్వం హవా అంటున్నారు. అప్పుడు మరి కాలం నాడు వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క మాట అంటే ఆఖరికి ఒక ఫార్వర్డ్ చేసిన సోషల్ మీడియాలో 60-70 ఏళ్ళ ఆమెను కూడా చూడకుండా ఒక ఆడామని ఎంతో హింసించి ఆమెను గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేదా తరింగొట్టారు. అలాంటి ప్రభుత్వం వాళ్ళు చేస్తే మీరు ఇవాళ ఇంకా వాళ్ళు అసలు నోరు ఏం మూతపడుతుందండి? వాళ్ళు అమరావతి రైతులుగా మేము ఆ రోజు మళ్ళీ జగన్ వస్తాడంటేనే గుండెల్లో నిజంగా మొన్న ఎలక్షన్ ముందు ఎంత బాధపడ్డారో అండి. ఎవరికి వాళ్ళు అమ్మో ఏమైపోద్దో అసలు బాబు గారు గెలవాలి ఈ తపంతోనే అందరూ ఉద్యమాలు కానీ బయట ఊళ్ళల్లో తిరిగి మరి క్యాంపెయిన్లు చేయని బాబు గారు రావాలి, మళ్ళీ అమరావతి కోలుకోవాలని రాష్ట్ర ప్రజలు కూడా దానికే ఓటేశారు. అమరావతి రావాలని చెప్పేసి మీకు 164 సీట్లు ఇచ్చాడు. మరి నేను ఈ రాజధాని విశాఖపట్నం పెడతా అన్న ఆయనకి 11 సీట్లకే పరిమితం చేసి కూర్చోబెట్టారు. రాష్ట్రం అంతా ఇష్టపడింది కాబట్టి అందరూ ఓటేశారు కాదను. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఒక పొరపాటున గ్రహపాటు ఆయన కనుక వస్తేనండి ఈసారి అమరావతి నిజంగానే శ్మశానమే. ఎందుకంటే ఈసారి మేము కూడా ఉండేవాళ్ళం కాదు, ఎవరం కూడా. అంత దారుణంగా అయిపోయేది మా పరిస్థితి. అలాంటి పరిస్థితి వాళ్ళు మా తోటి రైతులే వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఉద్యమాలు చేసి మళ్ళీ పోరాటాలు రోడ్డుకి ఎక్కి ఓపిక కూడా లేదండి. ఆ ఎమోషనల్స్, ఆ కేసులు ఇవన్నీ ఇప్పుడు తలుసుకుంటే మాకు ఇంకా ఇంతవరకు కేసులు బాగాలేదు మా మీద. వచ్చి 10 నెలలు సంవత్సరం అయిపోతుంది రేపు జూన్కి. ఇంతవరకు మా మీద కేసులు బాగాలేదు. రాజధాని రైతులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. కేసులు అయ్యాయి అంటే వాళ్ళు పాస్పోర్ట్లు కూడా ఇవ్వట్లే. మీ కేసుకి ఇంకా అదే నోటీస్ రావాలి, ఆ పెట్టినాడు ఇక వెళ్తా నాకు సంబంధం లేదు, ఈ కేసు క్లియర్ అయిందని కాగితం ఇస్తే అది మీకు జడ్జి గారు ఇస్తారు, ఆన్లైన్లో పెడతారు. అప్పుడు దాకా మీ కేసు పోయినట్టు కాదు, ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఇవాళ కేసు కొట్టేశారనగా నవ్వుకుంటా ఇంటికి వచ్చారు, ఆ కేసు మీకు కొట్టినట్టు కాదు, మీకు అది రావాలి, ఆన్లైన్లో పెడతారు, అది చూసుకోండి అని ఇంకా అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు మాకు. ఇవన్నీ మాకు తెలియదు కదా. ఆ రోజులు మా బాధలు మాది, ఉరికామో పరిగెత్తామో ఓకే, మరి మేమేది చేసినా తప్పేనని కేసులు పెట్టారు. అట్ట కేసులు ఉండయి. మరి సుప్రీంకోర్టులో 3 రాజధానుల కేసు ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు. ఆ 3 రాజధానుల కేసు ఇంకా జరుగుతూనే ఉంది. మొన్న కూడా రైతులు అందరూ డబ్బులు వేసుకొని అప్పుడు వీటేయాలి అంటే మళ్ళీ డబ్బులు వేసుకొని మేము అప్పుడు వీటేసామండి. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మేము ఎంత దగా పడినట్టో కాదో మరి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం నిజంగా. ఎందుకంటే ఇంకా కౌళ్ళు రావడంతోనే జగన్ ఉన్నప్పుడు కౌళ్ళు రావడంతోనే వసూలు చేసి లాయర్లకు కట్టేవాళ్ళం. ఢిల్లీలో నువ్వు పెట్టిన లాయర్లను తట్టుకోవాలంటే మరి మా వల్ల కాదు కదా. అందుకని రైతులు ఇచ్చామో ఎవరో దాతలు సహాయం చేశారో, అయ్యో కష్టపడ్డారు ఊరకనే భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు పాలు అయ్యారని ఇచ్చారో ఎట్టాగో కట్టారు. అప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా రైతులు అప్పుడు వీటేయాలంటే ఎవరు కట్టాలండి ఆ డబ్బులు? చచ్చినట్టు పోయి మళ్ళీ మొన్న తలా 20-25 ఉండాళ్ళు ఉండట్టు వేసుకొని కట్టి అప్పుడు వీటి వేసి వచ్చారు మొన్న వాయిదాకు కూడా. ఇంతవరకు అది మరి అసలు క్లియర్ అయింది లేదు కూడా మాకు తెలియదు. అసలు ఆ కేసు ఏమైంది కూడా ఇంతవరకు ఇంకా అది ఫినిషింగ్ అయితే అవ్వాలి. సుప్రీంకోర్టులో అట్టాగే ఉండే, హైకోర్టులో వేసాడు ఏది R5 జోన్ అని సెంటు భూములదని ఇవన్నీ వేస్తే అవి ఫినిషింగ్ ఏమో అవ్వాలి. ఆ కేసులు ఉండయి. అట్టకి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అన్నారు. తీసుకున్న కేసుకు మరి తీసుకున్నా అది మీకు లేదు అన్న మాట లేదు. R5 జోన్ క్లియర్ అయింది, ఇక దీని మీద మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదనేది లేదు. ఇంకా కోర్టులో ఏం కేసులు ఉండయా అని ఎదురు చూస్తున్నారు జేఏసీ వాళ్ళు. ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే నేరానికి 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో మన ప్రభుత్వం మనం గెలిపించుకొని మన కోసం మన అమరావతి కోసమే చేయటానికి వచ్చిందన్న ప్రభుత్వం కూడా మరి వాళ్ళు మాకు ఇట్లా చేస్తే ఇంకా మీరు ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటామంటే కొంతమందికి ఇదే అనుమానం. వాళ్ళకి ఏమీ లేదు. మళ్ళీ పొరపాటున ఇంకోసారి జగన్ వస్తే మేమేమైపోవాలి? 5 ఏళ్ళలో పూర్తి అయ్యే పనులు కాదని తెలిసిపోయింది. మొన్న 5 ఏళ్ళు అయిపోయింది, పూర్తి అయ్యే పనులు కాదని తెలిసిపోయింది జనానికి. మరి అది అన్నీ పూర్తి చేయాలి. పోనీ పొరపాటున మీరు కొంతమందిని పిలుస్తారు, పిలిచి ఏదన్నా పనులు కట్టేటప్పుడు సాగేటప్పుడు ఇది కనుక ఆగిపోతే మళ్ళీ జగన్ వస్తే వాళ్ళని చేయనిస్తాడా పనులు? ఎంతమందిని వెనక్కి కొట్టాడు? ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని కంటిన్యూ చేయకుండా కాంట్రాక్టర్లు ఇవాళ కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఏమండి జగన్ వస్తే మేము ఎట్లాగో ఇవాళ మీరు పిలుస్తున్నారు, మాకు టెండర్లు వేస్తున్నారు, వస్తున్నాము, ఆయన వస్తే మా పరిస్థితి ఏందంటున్నారు.
చేస్తున్నారు. అట్టగే లిమిటేషన్ ఏదో పెట్టి వాళ్ళకి ఇచ్చి మీరు ఇంత గడువులో పూర్తి చేయాలయ్యే వీళ్ళ చెయ్యాలి చెందాలని చెప్పేసి చేస్తే అది బాగానే ఉంటుంది, అవుద్ది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు 40,000 ఎకరాలు మాత్రం అట్లా అని వాళ్ళందరూ కూడా కొంతమంది ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు, కొంతమంది ఏమో అసలు ఫేస్బుక్లు ఈ 4 రోజుల నుంచి బాగా రైతులే పెడుతున్నారండి. ఇంత ఇప్పుడే పెట్టేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా 10 ఏళ్ళలో అమరావతి రైతులు ఇచ్చిన వాళ్ళు ముందు ఇచ్చిన వాళ్ళు చూడండి 1.0 చూడండి, 1.0 తర్వాత 2.0 చూద్దురుగానే పెడుతున్నారు. కానీ మాకు భరోసా మీరు కల్పించాలి. ఆ రైతులకైనా ఎవరైనా రైతులేనండి, వాళ్ళైనా రేపు కష్టం పాలవుతే ఎలా, అందుకని చెప్పి ఎవరైనా రైతులే కనుక ఇవాళ మేము కోరుకునేది ఒకటే, జగన్ అనేవాడిని మీరేం చేయగలుగుతున్నారు? ఇవాళ మీరు అంటున్నారు ఎవరు అడిగినా సూపర్ 6 అడుగుతున్నారు. సూపర్ 6 ఎవరు అడగట్లేదు, నిజంగా దగ్గర సూపర్ 6 వైసీపీ వాళ్ళే అడుగుతున్నారు. కానీ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే జగన్ ఏందమ్మా ఇంకా జైల్లో పెట్టలేదు ఏంటంటే మాకే బోల్డ్ మంది ఫోన్లు చేస్తున్నారు. మీరు అమరావతి తరపున పద్దాక వాయిస్ మాట్లాడతారు కదా, మీకు తెలుసా అమ్మ ఏమన్నా చెబుతున్నారా అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. జగన్ జైల్లో ఎందుకు పెట్టట్లేదమ్మా, ఇంకా ఆయన బయట ఉంటాం ఏందమ్మా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు ఏందమ్మా, పోయినసారి అసలు ఎంతమందిని జైల్లో పెట్టారమ్మా, ఇవాళ అసలు ఎవరిని ఏం చేయలే, అక్కడ కార్యకర్తను కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ కార్యకర్తను కూడా టచ్ చేయలేకపోతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉండే అధికారులు. కానీ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారు, పోయినసారి ఎవరు నోరు తెరిచినా వాళ్ళు నోరు కుట్టే అంత పనిలో తీసుకెళ్ళి పడేసి కొట్టేవాళ్ళు. ఆఖరికి ఇవాళ పట్టాభి గారి సంగతి అందరూ తెలిసిందే, ఆయన్ని కూడా కొట్టి తీసుకొచ్చారు బయటకు అని చెప్పుకున్నారు. మరి రఘురామకృష్ణరాజు అంతటా ఆయన ఎంపీగా ఆయన్ని కూడా తీసుకొచ్చి అంత యాగి చేసి అసలు ఆయన కోర్టుకి వెళ్ళి ఎంత గోల్ చేశాడు ఆయన చేస్తేనే ఇప్పుడు అంటున్నాడు కదా ఆయన బట్టలోడ తీసుకొడతా పోలీసులని. మరి ఆయన ఉన్నప్పుడు చేసిన పాపాని కానీ నువ్వు నీ హయాంలో చేసిన తప్పులకే వాళ్ళు యూనిఫామ్ తీసుకొని ఇంట్లో కూర్చున్నారు 4-5 ఐపీఎస్లు. ఇంకేం తెస్తావు నువ్వు వచ్చిన వాళ్ళ ఒడ్లు మీ తీసుకొడతానంటావు ఆడవాళ్ళు అని కూడా లేకుండా. మరి నువ్వు తీసుకున్న పోలీసే తీసి చూపిస్తున్నాడు అందరికి వీడియోల్లో. ఇవన్నీ గమనించుకొని ఇట్లాంటి మాటలు అన్నప్పుడన్నా కనీసం ఎందుకు అంటున్నాడు, ఆయన ఒక మాజీ సీఎం ప్లస్ ఒక ఎంపీగా చేశాడు, ముఖ్యమంత్రి కొడుకు, ఆయనకి తెలియదు, సెన్స్ తెలియదు, ఈ మాటలు అనకూడదు నేను పబ్లిక్లో అని ఆయనకి తెలియదా అండి? తెలుసు. కానీ బలుపు నేను అంటాను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడు ఏం చేయలేడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉందండి. ఇది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడేటప్పుడు నిజంగా చూస్తుంటేనండి ఇప్పుడు మా బోటి వాళ్ళం కానీ ఎవరైనా సరే అమ్మో ఈయన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, మరి ఈయన రేపు మళ్ళీ వస్తాడేమి ఇట్లాంటి మాటలు మాట్లాడి నేను వస్తా 30 ఏళ్ళు మళ్ళీ మనమే కళ్ళు మూసుకొని కళ్ళు తెరవని అంటున్నాడుగా పిలిచి వాళ్ళని అందరిని పిలిచి వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాజీలని అందరిని పిలిచి కూర్చొని ఏంటి ఏం లేదు కళ్ళు మూసి తెరిచేలోపు మళ్ళీ 5 ఏళ్ళు మనమే 30 ఏళ్ళు ఉంటామని చెప్పి మళ్ళీ చెబుతున్నాడు పదే మాట. చెబితే ఆ మాట ఇసరంగా రాయి తగిలిద్ది అన్నట్టు ఏయింగ్ ఒక రాయి అన్న తగిలిద్దని అనుకుంటాడో ఏమో ఇక అయ్యే చెబుతున్నాడు జనంలోకి కూడా. మరి ఆయన అటు చెబుతుంటే భయం వేస్తుంది అందరికీ. పోయినసారి అసలు ఆయన చూస్తేనే భయం పడుతుంది జనానికి. అలాంటి జగన్ని మీరు రాజకీయంగా ఇక రాడు, ఆ జగన్ ఇక సమాధి చేస్తున్నాము ఏదో ఒకటి చేస్తాము జగన్ రాడు అనే భరోసా అయితే కల్పిస్తే మీకు 40,000 ఎకరాలు కాదండి 1,00,000 ఎకరాలైనా చంద్రబాబు గారు లాంటి నాయకుడికి ఆరతి పళ్ళెంలో పెట్టిస్తారు. అందరూ కలిసి ఆ డాక్యుమెంట్స్ అని తీసుకోయ్యే బాబు గారు మీరు 1,00,000 ఎకరాలైనా తీసుకోండి అని చెప్పి వచ్చాడు. ఎవరైనా అభివృద్ధి కావాలన్నాడు, పోయినసారే ఇస్తామన్నారు బాబు గారికి, ఇప్పుడు ఇస్తామన్నాళ్ళు. ఇవాళ కొత్తగా వాళ్ళు మీరు తీసుకోవటం కాదు, పోయినసారి మా పొలాలు ఇక్కడ 34,000 ఎకరాలు అప్పుడే మేము కూడా ఇస్తామంటే మాకు చాలు అని చెప్పి అప్పుడు ఆపారు. అట్లాగే మీరు ఇది చూసిన తర్వాత భయం లేకపోతే ఎవరైనా మీకు ఇస్తారండి. చంద్రబాబు గారి నాయకుడికి 34,000 ఎకరాలు ఇచ్చారంటే మీ విజన్ చూసి మీలో నాయకత్వం మీరు ఏదైనా సాధిస్తారు అని చెప్పి చూసి ఇచ్చారు ఆ రోజు, ఇవాళ ఇస్తారు. కానీ మధ్యలో ఇవాళ అందరికీ తెలిసింది గత 5 ఏళ్ళలో పడిన పాటలు అవి చూసే ఎవరికాళ్ళు దడిసిపోతున్నారు. అదొకటి గమనించుకొని రైతులకు ధైర్యం కల్పించి మీరు 40,000 కాకపోతే 50,000 అయినా తీసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. ఇది ధైర్యం కల్పించాలి మీరు. ఇక జగన్ రాడు నేను ఇదంతా చేస్తాను లేకపోతే 4 ఏళ్ళలో మీకు అంతా పూర్తి చేస్తాను అని చెయ్యలేరు ఆ ప్రక్రియ. ఎందుకంటే అందరికీ తెలుసు అది గవర్నమెంట్తో పని, మీతో మరి పైనుంచి ఫండ్స్ రావాలి ఇవన్నీ చేసుకోవాలంటే అందరికీ తెలిసిందేనండి. అది ఎప్పటికైనా జగన్ అది గమనించుకొని ఇవాళ నాయకులైనా సరే అధికారులైనా అది గమనించి ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ముందు మరి రైతులకు కూడా ఒక మాట చెప్పి ఒక ప్రెస్ మీట్లు పెట్టి మరి అందరినీ పోజేసి ఇలా తీసుకుందాం అనుకుంటున్నాం అయ్యా ఇలా అవుద్ది మీకు వచ్చింది అండగేం లేదని ఇక్కడ రైతులు బాధపడుతున్నారు, అక్కడ వాళ్ళు అదే అంటున్నారు. దాన్ని గమనించుకొని ఏదో చెయ్యాలండి ప్రభుత్వం. అంతేగాని మేము తీసుకుంటాను ప్రెస్ మీట్ వదిలి మీకేం లేదంటే మాకు ధైర్యం కాదు. మీరు ఏదో ప్లాట్లు బాగు చేయరని ధైర్యం కాదు,
మళ్ళీ వస్తే అమరావతిని ఏం చేస్తారని. మరి మీరు అంత కట్టుదిట్టం చేసాం, సిఆర్డీఎస్ చట్టం చేసామన్నారు, ఇంత ఇంచు కూడా కదిలీలేడని ప్రతి ఒక్కరు చెప్పారు. కదిలీలా, కానీ ఆయన కదిలీయకుండా ఎంత చేశాడో. రాష్ట్రంలో రైతులను 280 మందిని పట్టణ పెట్టుకున్నాడు. ఇంచ రాజధాని కదిలీయకుండానే 280 మందిని పట్టణ పెట్టుకొని 5 ఏళ్ల పాటు మమ్మల్ని శిబిరాల్లో కూర్చోబెట్టాడు. నాతో పాటు కూర్చోండి మీరు అని చెప్పి ఆయన ఎక్కిన 6 నెలలకు కూర్చోబెట్టి దిగేదాకా కూడా కూర్చోబెట్టాడు. అంటే ఇదంతా ఆయన ఎందుకు చేశాడు? ఆయన ఏం కదిలిపోయినా ఏం చేయకపోయినా డబ్బులు ఎంత వదిలిచ్చాడు రైతులు. మా కౌళ్ళు రాగానే కేసులు కనిపోయి కోర్టులకు గట్టి మేము ఎంత వదిలించుకున్నాం. ఇవన్నీ గమనించాలి. ఎవరు కదిలీలేరు, మేము స్టాండర్డ్గా చేసామని అంటారు. వచ్చినాడు మంచోడైతాడు. రాజ్యాంగం, ఆయనకు రాజ్యాంగం అంటే లెక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు రాజ్యాంగాన్ని గౌరవించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. ఆయనకి ఏదీ లెక్క లేదు. ఆయన సీటు ఆయన కూర్చుందే లెక్క. అదే రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే వాళ్ళు నాకు మంత్రి ఇదిగా ప్రతిపక్ష హోదా కావాలి, అవి కావాలని ఏనాడు ఆయన కోర్టుకి ఎక్కడు. రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే అమరావతిని నిలబెట్టేవాడు. ఇది ఒకటి గమనించి ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా అమరావతి రైతుగా మా ఆవేదన అండి చాలా పడ్డాము. అట్లాగే తోటి రైతులు కూడా అలాంటి ఆవేదనలు పడకూడదని మాకు కూడా మనసులో ఉంది. అంతేగాని మీరు తీసుకుంటా అంటే మా అభ్యంతరం ఏమీ లేదు. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, చేస్తారు. మీరు చేసేది ఉంది మీకు. మిమ్మల్ని చూసి పరిశ్రమలు కూడా పరిగెత్తుకుంటా వస్తాయి. కానీ నెక్స్ట్ ఏంటనేది గమనించి తీసుకోమని మేము కోరుకుంటున్నామండి.